రాజస్థాన్ కోసం తన కెరీర్ రిస్క్ లో పెడుతున్న సంజు ఇకపై నో కీపింగ్. వచ్చే ఐపీఎల్ సీజన్ 2025 కోసం కెప్టెన్ సంజు శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ 18 కోట్లకు అట్టి పెట్టుకున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజు కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను అతడు త్యాగం చేయనున్నాడు. ఇన్నాళ్ళు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సంజు ఇక మీదట యువ ఆటగాడు ధ్రువ్ జురైల్ కు వాటిని అప్పగించేందుకు సిద్ధమవుతున్నాడు. బ్యాటింగ్ తో పాటు సారథ్య బాధ్యతలపైనే పూర్తిగా దృష్టి సారించేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజు ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ, నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు, కానీ ఐపీఎల్లో కూడా ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేమిద్దరము గ్లోవ్స్ షేర్ చేసుకుంటామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఫీల్డర్ గా ఉంటూ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అయితే అది నాకు సవాల్. జట్టు సారథిగా నేను నా బాధ్యతలను నిర్వర్తించాలి. మరోవైపు టీంకే తొలి ప్రాధాన్యం. జట్టు అగ్రస్థానంలో ఉండాలి. అదే సమయంలో ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి అని సంజు వివరించాడు. అయితే సంజు ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా సంజు తన కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నాడు అని ఇప్పటికే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రూపంలో సంజుకి గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. దేనికి తోడు ఇప్పుడు కీపింగ్ చేయకుండా ఓన్లీ బ్యాటర్గా అంటే టీమిండియా చోటు దక్కడం పెద్ద సవాలని చెప్పాలి. చూడాలి ఈ కొత్త రూల్ సంజు శాంసన్ కి ఏ మేరకు ఉపయోగపడుతుందో. ఈ ఐపీఎల్లో సంజు శాంసన్ ఓన్లీ బ్యాటర్గా కొనసాగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.